గుంటూరులో జరుగుతున్న తెలుగు మహాసభలో తెలుగు గొప్పదనాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివరించారు. తెలుగు కేవలం భాష మాత్రమే కాదని మన సంస్కృతి అని తెలిపారు. నేటి తరం పిల్లలకు తెలుగు గొప్పదనం గురించి తెలియదని తల్లిదండ్రులే పిల్లలకు తెలియజేయాలని సూచించారు. తల్లిలాంటి తెలుగు భాషను అందరం గౌరవించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. తెలుగు ఒక భాష కాదు, ఒక సంస్కృతి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి ఏం చదువుతున్నారో, దేనికి చదువుతున్నారో, మన సాంప్రదాయం ఏంటో, మన పల్లెల్లో పూర్వ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు. పూర్వం అమ్మ చందమామ రావే జాబిల్లి రావా అని చిన్నపిల్లలకు భోజనం పెట్టేవారు. మరి ఈవేళ అమ్మ చందమామ పాటలు లేవు, పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం చెప్పి మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మన అందరం తెలుసుకోవద్దంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి, అది నీకు తెలుసు. అమ్మ చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది.